4B ఉద్యమం, 4B మొమెంటం అనేది సౌత్ కొరియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఈ 4B ఉద్యమం ఏంటి? ఎందుకు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు? అసలు ఏంటో ఒకసారి చూద్దాం. 4B ఉద్యమం ఫెమినిస్టు 4B ఉద్యమం దేశాన్ని చుట్టుముట్టడంలో దక్షిణ కొరియా యువతులు పురుషులను బహిష్కరించని ప్రతిజ్ఞ చేస్తున్నారు. 4B ఉద్యమం భిన్న లింగ వివాహం, పిల్లలు, డేటింగ్ మరియు భిన్న లైంగిక సంబంధాలకు పిలుపునిచ్చింది. ఇది దక్షిణ కొరియా మరియు యుఎస్లో 4B ఉద్యమం ఉప్పెన. దక్షిణ కొరియన్ యువతులు పురుషులకు నో చెప్తున్నారు. వారు 4B ఉద్యమం లేదా 4 సంఖ్యలని పిలువబడే వివాహం, మాతృత్వం మరియు భిన్న లింగ సంబంధాల యొక్క సామాజిక అంచనాలను తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరువాత 4B ఉద్యమం కూడా యునైటెడ్ స్టేట్స్లో భారీ ఉప్పెనను చూస్తోంది. గూగుల్ ట్రెండ్ల ప్రకారం యుఎస్ ఎన్నికల తర్వాత ఒక రోజు నుండి 4B కోసం శోధనలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. 4B ఉద్యమం యుఎస్లోని ఆన్లైన్ శోధన ఇంజిన్లు టిక్టాక్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో అగ్ర ట్రెండింగ్ ఒకటిగా మారింది. అసలు 4B ఉద్యమం అంటే ఏంటి? 4B ఉద్యమం అనేది పురుషులను దూషించే ప్రతిజ్ఞ మరియు దీనిని 4B అని పిలుస్తారు. ఎందుకంటే బి అనేది కొరియన్ పదం బిఐ అంటే నో అనే పదనానికి హోమోఫోన్. ఇది ఉద్యమం యొక్క 4 సూత్రాలను సూచిస్తుంది. బిహోన్ వివాహం లేదు, బిచ్లన్స్ ప్రసవం లేదు, బియోన్ డేటింగ్ లేదు మరియు బీసెక్స్యూ సెక్స్ లేదు. అమెరికన్ #మీటూ ఉద్యమం ద్వారా ప్రేరేపించబడిన గ్లోబల్ ఫెమినిస్ట్ సంస్థలో భాగంగా 2018లో దక్షిణ కొరియాలోని 4B ఉద్యమం ఉద్భవించిందని ది రోలింగ్ స్టోన్ నివేదించింది. ఇది ఎక్కువగా సోషల్ మీడియాలో ఏర్పడింది మరియు పురుషులతో లైంగిక మరియు సామాజిక సంబంధాన్ని పూర్తిగా వదులుకోవాలని పిలుపునిచ్చింది. దక్షిణ కొరియాలోని మహిళలు వివాహం చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, శృంగారంలో పాల్గొనడానికి లేదా పురుషులతో లైంగిక సంబంధాల్లో పాల్గొనడానికి నిరాకరించడం ద్వారా సాంప్రదాయ లింగ పాత్రల పరిధికి వెలుపల తమ జీవితాలను పునర్నిర్మించాలనుకుంటున్నారు.